ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు నిరసనను ఉధృతం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ డిపో ఎదుట కార్మికులు మౌనవ్రతం పాటించి నిరసన తెలిపారు. అనంతరం డిపో నుండి గజ్వల్ ఇందిరా పార్క్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిన్న ఆత్మహత్య చేసుకున్న తోటి కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులందరూ కూడా పోరాడదాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించినమో అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కుల్ని సాధించుకుందాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మీకు మా మద్దతు ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మద్దతు ఉంటుంది. మీ వెంటే మేము ఉంటాం. ఎవరు కూడా భయపడవద్దు, ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పోరాడితేనే ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెలు సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఎవరు భయపడకుండా పోరాటం చేద్దాం. పోరాటం చేసి మనం ముందుకు తీసుకెళ్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీసు వాళ్ళని పెట్టి అజమాయిషీ చేస్తామంటే ఎవరు కూడా భయపడరు. ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టడం వల్లనే, టెంట్లు తీయడం వల్లనే, ఆర్టీసీ కార్మికుల్ని ధర్నాలు చేయనీయకపోవడం వల్లనే ఇలా శంకర్ గౌడ్ చనిపోయాడు. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మినిస్టర్, రవాణా శాఖ మినిస్టర్ నైతిక బాధ్యత వహించాలి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ శంకర్ గౌడ్ చనిపోవడానికి కారణం మీరు మాట్లాడిన తీరు బాగోలేదు కాబట్టి, ఆయన చనిపోయింది కాబట్టి మీ మీద 302 మర్డర్ కేసు బుక్ చేయాలి. మీరు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అన్నారు మమ్మల్ని 4 రోజుల నుంచి మభ్యపెడుతున్నారు. కమిటీ లేదేం లేదు. గత సంవత్సరం నుంచి కమిటీ వేస్తానే అంటున్నారు. మాకు ఎందుకు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఎన్ని ప్రాణాలు పోతున్నాయి? లాస్ట్ టైం ధర్నా చేసినా కూడా 30 మంది చనిపోయారు. ఇప్పుడు నిన్న శంకర్ అన్న మీరు మాట్లాడిన, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలకు ఆయన కుంగిపోయి ఆయన అనవసరంగా బలిదానం అయ్యిండు. ఇంకొక లింగారెడ్డి అన్న కూడా అలాగే ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాడు. కాబట్టి మీరు కార్మికుల ఉసురు పోసుకోకండి. సీఎం గారు మరియు మన పొన్నం ప్రభాకర్ గారు మీకు ఒకటే చెప్తున్నాము, కార్మికులు అనేటోళ్ళు మీకు శ్రామికులు అన్ని విధాలా మేము అందరికీ సంఘసేవ చేసేటోళ్ళము. మాకు మీరు ఏం చేసినా మీకు మంచిగా జరుగుతుంది తప్ప మా ఉసురు పోసుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుందండి. మేము పోయినా సరే మీరు ఎట్లన్నా వండి అని అంటే మీది అది న్యాయమైనది కాదు. మీరు పెట్టిన మేనిఫెస్టోనే ఫస్ట్ నుంచి మీరు చెప్పిందే, మీరే గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు. ఇది లాస్ట్ జరిగిన దానికి మేము దాన్నే అడుగుతున్నాం. మాకు ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తే సరిపోతుంది. మీరు ఖచ్చితంగా ఈరోజు మాకు సన్నిహితంగా మాట్లాడి సామరస్యంగా చర్చలు జరిపి మాకు మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఇట్లనే కొనసాగితే మాత్రం ఎవరు బలిదానం చేసుకునే తెలియదు. కార్మికులు బలిదానం అయితే ప్రతి ఒక్కరికి ఉసురు తగులుతుంది. గవర్నమెంట్కి మేము ఇదే తెలుసుకుంటాం.